శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున జూలై మాసంలో మకర రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామమ్మా. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకరంలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ మాసంలో గ్రహ సంచారం బాగుంది. గతంలో కంటే పర్వాలేదు, కంగారు పడాల్సిన పని అయితే లేదు. మీరు ఈ మకర రాశి వారు జూలై మాసంలో టెన్షన్ ఏం పడకండి. గతంలో కాస్త ఇబ్బంది పడ్డారు, కానీ ఇప్పుడు పర్వాలేదు. అయితే కుటుంబ సఖ్యత బాగుంది, దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి, మీ సంతానం బాగుంటుంది. అలాగే ఈ మకరంలో ఉన్నట్టు వారికి గతంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు కూడా చక్కగా కలుసుకుంటారు. అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుంది. విదేశ యోగం ఉంది, అదే చదువు రీత్యా కానీ ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళే వరకు మాత్రం బాగుంది. ఇకపోతే ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త అండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త, పెట్టుబడి విషయంలో జాగ్రత్త, అనవసరంగా ఏది పెట్టుబడి పెట్టవద్దు. అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్త, కొత్త వాళ్ళతో జాగ్రత్త, బంధువర్గం వారితో జాగ్రత్త. ముఖ్యంగా బంధువర్గం వారు ఈ రక్త సంబంధీకులు. మిత్రవర్గం పర్వాలేదు, మిత్రవర్గం అయితే పర్లేదు. అయితే ఈ ఒక్క మాసమే ఏమీ లేదు, అనవసరంగా వాదోపవాదాలకి మీరు వెళ్ళొద్దు. అది కొంచెం ఓర్పుగా ఉండండి, సహనంగా ఉండండి అంతే. మీరు మాట రెట్టింపు చేయకండి. ఇకపోతే ధన విషయంలో బాగుంది, సమయాన్ని ధనం చేతికి అందుతుంది. మీకు వాహన యోగం కూడా కనిపిస్తుంది ఈ మాసంలో. మీరు ఏదో పాత వాహనం కొత్త వాహనం లేదా కొత్త వాహనం కొనడం జరుగుతుంది. అలాగే మీరు విందు విధానంలో పాల్గొంటారు. అలాగే విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. శుభమూలక ధనం వ్యయం అవుతుంది. అలాగే పాత మిత్రులు కలుసుకుంటారు, వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే సంఘంలో పరపతి పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పొందుతారు. పెద్ద వాళ్ళని కలుసుకుంటారు ఈ మాసం. మీరు పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు, మీ పనులు చేయించుకుంటారు. అలాగే మీ వృత్తిపరంగా బాగుంది, ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది, మీ స్కిల్ బయటపడుతుంది. మిమ్మల్ని గౌరవిస్తారు, గౌరవ పురస్కారాలు లభిస్తాయి మీకు. అలాగే దూర ప్రాంతాలకు వెళ్తారు, కానీ ప్రయాణం చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఈ దైవ సంబంధించిన కార్యాలు అంటే దేవాలయాలకు సంబంధించినవి చూసారా, ఎక్కడైనా ఈ దేవాలయాల వర్కులు జరుగుతుంటాయి. అంటే ఏదన్నా చిన్న రిపేర్లు అవి జరుగుతుంటాయి దేవాలయాల్లో, అక్కడ దగ్గరుండి చేయించడం అంటే పాల్గొనడం ఇవన్నీ చేస్తుంటారు. మీరు ఆధ్యాత్మికంగా ఉంటారు. మీరు ఈ మకర రాశి వారు ఈ మాసం ఆధ్యాత్మికంగా ఉంటారు, ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఇకపోతే ఈ రాశిలో రియల్ ఎస్టేట్ వరకు బాగుంది. అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది, మంచి కాంట్రాక్ట్లు వస్తాయి మీకు. అలాగే ప్రముఖ సినిమా టీవీ రంగం వరకు కూడా బాగుందని మీకు మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులు కూడా బాగుంది. మొన్నే మంచి ఈ మకర రాశి వారు కొంతమంది పదవులు చేపట్టారు, బాధ్యతలు చేపట్టారు. అలాగే మీరు ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, మంచి కార్యక్రమాలు నిర్వర్తిస్తారు, చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు మీరు రాజకీయ నాయకులు. కాకపోతే ఏంటంటే ధనం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది మీకు. అలాగే కొంతమంది మీకు తెలియని శత్రువులు తప్పనిసరిగా ఉంటారు. మీరు తస్మాత్ జాగ్రత్త. మీకు నరఘోష నరపేయడం ఉంటుంది, అది మాత్రం జాగ్రత్త. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, మంచి లాభాలు వస్తాయి. అలాగే వృత్తి ఈ ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకి బాగుంది. ప్రమోషన్స్ బదిలీ రావచ్చు, స్థల మార్పు కనిపిస్తుంది. ఉద్యోగస్తులకి స్థల మార్పు కనిపిస్తుంది, జీవనం బాగుంది. అలాగే ప్రమోషన్స్ కూడా వస్తాయి, కంగారు పడాల్సిన పని అయితే లేదు మీరు. ఇక విద్యార్థులు చక్కగా చదువుకుంటారు, ఏ విధమైన చెడు తిరుగులు తిరగకండి, వ్యాపకాలు పెట్టుకోవద్దు. చదువు మీద చదవండి, శ్రద్ధగా చదవండి. అలాగే ముఖ్యంగా ఈ మకర రాశి వారమ్మ
ఈ విదేశాల్లో చాలామంది జాబులు పోగొట్టుకున్నారు. ఈ మకర రాశి వారు విదేశాల్లో జాబులు పోగొట్టుకున్నారు. మీరు టెన్షన్ పడకుండా ప్రయత్నాలు చేయండి. తప్పకుండా మీకు విదేశాల్లో ఉన్న వారికి జాబ్ వస్తుంది. ప్రయత్నం గట్టిగా చేయండి. ఇక 50 వయసు దాటిన వాళ్ళు అన్ని విషయాలు బాగున్నాయి మీకు. కాకపోతే ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. ఇకపోతే నేను ఈ చెప్పిన రాశి ఫలాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% మీ యొక్క జన్మజాతకం మీద ఆధారపడుతుంది. జన్మ లగ్నం, జన్మ నక్షత్రం, జన్మరాశి. ఎందుకంటే లగ్నాత్తు ఉన్న స్థితి, గ్రహాల యొక్క స్థితి, జరిగే దశ, అంతర్దశ దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఈ మాస ఫలాలు అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. మీ జన్మజాతకం బట్టి ఉంటుంది. చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పినవి జరుగుతున్నాయండి బాగుందని. కొంతమంది జరుగుతా లేదని ఫోన్ చేస్తారు. అందు గురించి మీరు గమనించి మీ జన్మజాతకం కూడా ఒకసారి పరిశీలించడం చేసుకుంటే బాగుంటుంది. మీకు ఏమైనా సలహాలు సూచన కావాలంటే కింద నెంబర్ ఉంది, నెంబర్ ఫోన్ చేయండి మా ఆఫీస్ వాళ్ళకి. ఇక ఈ మకర రాశి వారు ఈ జూలై మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే అమ్మ మీకు ఈ నెలంతా యోగిస్తుంది. అది ఏమిటంటే శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి. మీరు ప్రతి సోమవారం కానీ వీలైతే లేకపోతే ఒక్క సోమవారం ఉన్న శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి. ముఖ్యంగా సోమవారం ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్యలో రాహుకాలం టైంలో అభిషేకం చేయించుకుంటే మంచిది. అభిషేకం చేయించుకోవడం, ప్రదర్శన చేయడం, అలాగే ఓం నమః శివాయ మంత్రం చేసుకోవడం కూర్చుని. తర్వాత పక్కనే అమ్మవారు ఉంటారు, అమ్మవారు కుంకుమ పూజ చేయించుకోండి. అది అయిన తర్వాత అయ్యగారు స్వయంపాకం దానం చేయండి. సోమవారం కాబట్టి ఏదో బియ్యం, ఉప్పు, పప్పు, కాయగూరలు వగేరా స్వయంపాకం దానం చేయండి. అలాగే ప్రతిరోజు కాలభైరష్టం చదువుకోండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా వినండి లేదా చదవండి. అలాగే ఒకసారి శని భగవానుడికి పూజ చేయించుకోండి ఒక శనివారం. ఏలినాటి శని ఉన్నారు కాబట్టి శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి ఒక శనివారం. అలాగే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారికి సింధూరం పూజను లేదా ప్రదక్షిణలు, స్వామి దర్శనం, అష్టోత్తర పూజ ఇలా మీ అవకాశం బట్టి చేసుకోండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం వినడం, కాలభైరష్టం చదువుకోవడం ఇవన్నీ చేయండి. అలాగే శని క్షేత్రం ఏమైనా ఉంటే దర్శించుకోండి వీలైతే. అంటే షిరిడి దగ్గర శనిసింగనాపూర్ కానీ, లేదా హైదరాబాద్ వర్కలు కానీ, లేదా మందపల్లి కానీ, ఇలా ఏదైనా క్షేత్రం వీలైతే వెళ్ళండి. లేదంటే మీ ఊళ్ళోనే శివాలయంలో శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి, ఒకసారి సరిపోతుంది. అలాగే మీరు మకర రాశి గురు ఆరాధన చేసుకోండి. గురు ఆరాధన చేసుకోవడం, గురువారం రోజు నియమాలు పాటించుకోవడం. ఒక గురువారం రోజున శనగలు అయ్యగారికి పసుపు రంగుల వస్త్రంలో మూటకట్టి ఇవ్వడం. అలాగే ప్రతిరోజు గురుచరిత్ర కానీ, సాయి సచరిత్ర కానీ 1-2 అధ్యాయాలు చదవడం చేయండి. పారాయణ అయితే చేయొద్దు, కానీ మీరు మామూలుగా చదవండి సరిపోతుంది. వీలైతే షిరిడి వెళ్ళండి ఒకసారి గురువారం. ఎందుకంటే మీరు ఏలినాటి శని ఉన్నారు కాబట్టి షిరిడి, శనిసింగనాపూర్ వెళ్ళండి అవకాశం ఉన్నవారు. ఇకపోతే మీరు ఈ రాశిలో ఉన్న వారికి ఈ విదేశాల్లో జాబులు పోయిన వాళ్ళు ఉన్నారు కదండి, మీరు మాత్రం జాబ్ వస్తుంది. మీరు మాత్రం తప్పకుండా ప్రతిరోజు కూడా ఈ విదేశాల్లో మకర రాశి వారు జాబులు పోయిన వాళ్ళు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రం చదువుకోండి, లలితా సహస్రం చదువుకోండి, లేదా వినండి ఫోన్లో. అంతే, చదవండి, వినండి, మీకు తప్పకుండా జాబ్ వస్తుంది. ఇకపోతే మూగజీవులకు ఆహారం పెట్టండి అమ్మా. గోవులకి గడ్డి పెట్టండి, కాకులకి తీపన్నం పెట్టండి, పిచ్చుకలు చిరుధాన్యం వేయండి, పావురాలకు జొన్నలు వేయండి. అలాగే భిక్షగాల ఆహారం పెట్టండి, మీకు కర్మదోషాలు తగ్గుతాయి. ఇకపోతే దీంట్లో ఎవరన్నా పితృదేవతలు ఉన్నవారు ఎవరంటే పితృగారం చేయండి. అంటే జాతకరీత్యా పితృదోషం ఉన్నా, అలాగే పితృశాపం ఉన్నా మీకు ఏమవుతుందంటే జాతకంలో మీరు ముందుకెళ్ళలేరు. అంటే ఎన్ని పూజలు పునస్కారాలు చేయించుకున్నా ముందుకెళ్ళలేరు. ఈ పనులన్నీ ఆగిపోతాయి. అందులోని మీరు ఏలినాటి శని ఉన్నారు. శని భగవానుడు శని కర్మకారకుడు, పితృకారకుడు. అందువలన మనం ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా ఈ పితృకార్యాలు చేయకపోతే మీ పనులు ముందుకు వెళ్ళవు. వీలైతే ఏదైనా నదీ క్షేత్రం వెళ్ళి చేసుకోండి అమావాస్య రోజున. లేదంటే మీ ఊళ్ళోనే మీ శివాలయంలో అయ్యగారికి స్వయంపాకం ఇవ్వండి పితృదేవతల పేరు చెప్పి. అలాగే అమావాస్యకి పితృదేవతల పేరు చెప్పి అన్నదానం చేయండి. అప్పుడు పితృదేవతల ఆశీస్ మీరు. అందువల్ల మీరేం కంగారు పడొద్దు మకర రాశి వారు. నేను చెప్పిన పరిహారం చేసుకుని మీకు అంతా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, శుభం భవతు, స్వస్తి.